తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం మానేసి ప్రతి ధాన్యం గింజను కొనాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే అదనపు ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే బీజేపీ ప్రతినిధులందరం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేస్తామని అంటున్న పాయల్ శంకర్తో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉందో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ని అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్రం కొనడం లేదు, కేంద్రం అంటుంది, మీరేమో కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉందండి. ఎక్కడ ప్రాబ్లం ఉంది సార్? పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ దేశంలో 78 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయం చేస్తే దాంట్లో 51 లక్ష మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇచ్చింది. ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి టార్గెట్ని పూర్తి చేయకుండా, వీరు చేయాల్సినటువంటి పనులు చేయకుండా, వీళ్ళ అసమర్థతని, రైతులంతా కూడా వాళ్ళ గోసని రోడ్ల మీదకి వచ్చి వాళ్ళంతా పడుతున్నటువంటి బాధల్ని, విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం మీద నెపం నెట్టేసి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నది. మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం, పార్లమెంట్ సభ్యులం అంతా కూడా మార్కెట్ యార్డ్లలో, ఐకేపీ సెంటర్, కొనుగోలు సెంటర్లలో మేము వెళ్ళినప్పుడు రైతులు పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతం. 25 రోజులు, 30 రోజులు మార్కెట్లో రైతు పండుకోవాల్సి వస్తుంది అని అంటే, రైతు తన పంట పండించడానికి ఎంతనైతే కష్టపడుతున్నాడో దానికన్నా అదనంగా పంట అమ్ముకోవడానికి కష్టపడేటటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడింది. గతంలో ఎప్పుడు కూడా లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సాయం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పండేటటువంటి పత్తి పంటనంతా కూడా పూర్తిగా 100% డబ్బు పెట్టి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అదేవిధంగా శనగలు కావచ్చు, కందులు కావచ్చు, ఈ రకంగా అన్ని పంటల్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా కేంద్రం సహకరిస్తూ ఉంది. వీరి అసమర్థత వల్లనే ఈ రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితి ఏర్పడ్డది. మేమంతా కూడా మార్కెట్ యార్డ్లలో, అదేవిధంగా ఐకేపీ సెంటర్లలోకి వెళ్ళి రైతులందరికీ ఒకటే చెప్పడం జరిగింది, మీరు ధైర్యంగా ఉండండి, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ఒత్తిడి పెడుతుంది. తప్పకుండా రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతుంది. గన్ని బ్యాగులు ఇవ్వడంలో కేంద్రం ఆలస్యం అయింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో, అమలు విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. దానికి ప్రధానంగా కేంద్రమే అన్నది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి. డబ్బునాలు కేంద్రం ఇవ్వలేదని అన్ని సంచులకి అవన్నీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు మాత్రమే ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోని మీరంతా కూడా ముందే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని ఎంత పట్టాలి, ఎన్ని సంచులు కావాలి, ఎన్ని లక్షల సంచులు కావాలి, ఎన్ని కోట్ల సంచులు కావాలా, ఎన్ని లారీలు అవసరం ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ ఏ గోడౌన్లు కావాలి, ఇవన్నీ కూడా ముందే ప్రొక్యూర్ చేసుకోవాలి. ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి సంచుల టెండర్లు పెడతాం, కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మేము దబనాల కొరకు, సుతులి కొరకు లెక్కుతామనంటే ఈ రకమైన పరిస్థితులు వస్తాయి. అందుకని ఇప్పుడన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంత సోయికొచ్చి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల బాధలను అర్థం చేసుకొని, ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో కొంత రివ్యూ పెట్టుకొని, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద తిట్టి సమయం ఖరాబ్ చేసుకునే బదులు ఆ రాష్ట్ర సచివాలయంలో అధికారులతో రివ్యూలు పెట్టుకొని గ్రౌండ్ రియాలిటీ ఏందో ఒకసారి అర్థం చేసుకొని ఈ రైతుల